కానీ మీ మీద ఒక చిన్న తాబేలు కుందేలు లాంటి స్టోరీ ఏంటంటే, మీరు సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు తాబేలులో ఉంటారు, డైరెక్టర్ కుందేలులాగా పరిగెడుతూ ఉంటాడు. ఫైనల్గా సినిమా అవుట్పుట్ వచ్చేసరికి మీరే గెలుస్తారు, తాబేలే గెలుస్తుంది, డైరెక్టర్ మాత్రం ఓడిపోతాడు అన్నది ఒక చిన్న టాక్. అంటే ఎట్లా సార్, నాకు క్లియర్గా చెప్తారా? అంటే అవుట్పుట్ వచ్చే అంటే ఫైనల్ అవుట్పుట్ సినిమా అయిపోయేసరికి శ్రీనివాస్ రెడ్డి కనబడతాడు, డైరెక్టర్ కనబడతాడు. జయమణి చెంబ్రాకి నేనే కనపడుతున్నాను కదా సార్, డైరెక్టర్ ఎవరో తెలియదుగా, ఎవరో తెలియదు కదా. నేను అదే అంటున్నాను, అదే చెప్తున్నాను, దానికి వివరిస్తాను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను నిన్న డైరెక్టర్ గారికి మొన్ననే ఇప్పుడు ఈ రోజు నుంచి నువ్వు డైట్ చేయన్న, ఈ రోజు నుంచి అసలు ఏమి తినకు, ఓన్లీ వాటరే తాగుతూ ఉండు, ఆకలి వేసినప్పుడల్లా వాటర్ తాగుతూ ఉండు, కొబ్బరి నీళ్ళు ఏదో ఒకటి తాగు, ఎందుకు అన్నాడు. ఇది 25వ తారీఖు రిలీజ్ అయిన తర్వాత ప్రతి కెమెరా నీ ముందే ఉంటుందన్న, అప్పుడు నువ్వు బాగుండాలి, గ్లో ఉండి, అంటే ఈ టెన్షన్లు నీట్గా షేవ్ చేసుకొని ఇలా ఉండాలని చెప్తే గట్టిగా హగ్ చేసుకున్నాడు. అది నాతో సినిమా చేసే నన్ను హీరో ఇప్పుడు రాజ్ కిరణ్ ఉన్నాడు, గీతాంజలికి ముందు శ్రీనివాసరెడ్డి కూడా లేడు సార్, అంజలి బ్రహ్మానందం గారు కోన గారే ఉన్నారు. పోస్టర్ తీసుకున్నా కానీ ప్రమోషన్స్ తీసుకున్నా కానీ నాకు తెలుసు, నేను అర్థం చేసుకున్నాను, నేను మన అవసరం లేదు అంటే, ఐ మీన్ దానికన్నా జనాల్ని లాక్కొచ్చే బ్రహ్మానందం గారు అంజలి ఇద్దరిది అలా ఈయన అరిచేది, ఆవిడది ఇలా చూసేది, పోస్ట్ చేస్తే ఓపెనింగ్ చదివిపోయి హిట్ అవ్వగానే తెల్లారు మా ఇద్దరు చేశారు ఇలా పక్కకున్న ఫోటో, ఇద్దరం తొంగి చూసేది, అంజలి గారు నేను చూసేది. కోన గారికి తెలుసు ప్లాన్డ్ ఎప్పుడు ఏది వేయాలి అని. నా ఫ్రెండ్స్ అందరూ, నా చుట్టాలు కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ కావచ్చు, పోస్టర్ మీద ఒక్క ఫోటో కూడా లేదేంది, నువ్వు దానికోసం 2 సంవత్సరాలు తిరిగా అంటే అవునా అని చెప్పి నేను కోన గారికి ఫోన్ చేసి, అదేందన్నా నా పోస్టర్ మీద ఒకటి అంటే, శ్రీను ఎప్పుడు ఏది అవసరం నాకు తెలిసి అప్పుడు వేస్తాను నేను, థ్యాంక్స్ అన్న, అర్థమైంది, తెల్లారే పడింది. అట్లా ఇప్పుడు దీని తర్వాత ఇంకా మళ్ళీ మీరే డైరెక్టర్ గారితో చేస్తారు నెక్స్ట్ ఇంటర్వ్యూ, ఎందుకంటే సినిమాకి మీరు కూడా చూశారు కాబట్టి సినిమా మీకు తెలుసు, డైరెక్టర్తో ఇంటర్వ్యూ చేస్తే ఎంత అవుట్పుట్ అలా ఎలా ఊహించాడు అనేది కనుక్కుంటారు అంతే. ఓకే ఓకే, సినిమాకి అవేగా వస్తే మీరు ఈ సినిమాకి అవేగా వస్తే మీరు ఆ మధ్య ఆ సినిమా సక్సెస్ మీట్లో కొంచెం వల్గారిటీగా వచ్చే విధంగా కొంచెం మాట్లాడడం జరిగింది. అంటే మీరు ఆ ఉద్దేశం లేకపోవచ్చు, ఉందో లేదో నాకు తెలియదు, అంటే బాల్ పిసుక్కోవడం అన్న దాని విషయంలో కొంచెం మాట్లాడారు. అంటే ఏంటంటే సామాజిక ఆర్టిస్ట్ అనగా కొంచెం సామాజిక బాధ్యత అన్నది ఉండాలి కదా, దాన్ని రకరకాలుగా వెళ్తుంది జనాల్లోకి, మీరు ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా పబ్లిక్ ఫంక్షన్స్లలో అన్నది నా ప్రశ్న. అది ఎంతవరకు ఏం జరిగింది, మీరు ఎంతవరకు రియలైజ్ అయ్యారు ఆ విషయంలో? నిజం సార్, బాగా రియలైజ్ అయ్యాను. అప్పుడు అలా మాట్లాడటం 100% నాదే తప్పు. వాడిన పదం చాలా రాంగ్, అంటే నేను ఇప్పుడు ఏది చెప్పినా కానీ కవర్ చేసుకోవడానికి చెప్పినట్టు అవుద్ది. ఆ బాలే కాదు ఏ బాలన్నా పిసుకోవచ్చు అనేది తీసుకునే విధానం రాంగ్. అంటే సినిమాలో వాడిన గ్రీన్ నవ్వు బాలే కాదు మన దగ్గరలో ఉన్న ఏ బాలన్న ఉద్దేశం నాది, అది ఇంకో రాంగ్ కంటెంట్ వెళ్ళింది. తప్పులేదు, నేను పేర్లు చెప్పకపోవటం కూడా నాది రాంగ్. ఎవరి గురించి ఎలా జరిగింది, దేని గురించి నేను అన్నాను అనేది కూడా చెప్పకపోవటం కూడా నా తప్పు. నేను అందరికీ సారీ కూడా చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఆ విషయంలో పూర్తి తప్పు నాది. ఇంకోసారి అలా నాకు కూడా తెలిసి వచ్చింది ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడకూడదని. నా వ్యవహారంలో కానీ నేను మాట్లాడే విధానంలో కానీ మార్పు రావడానికి కారణం కూడా అదొకటి. 100% నాదే తప్పు. ఇంకోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. నా కెరీర్ మొత్తంలో ఏదన్నా ఒక బ్యాడ్ ఉందంటే అది కూడా ఎందుకు ఉండాలనేది మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. కొన్ని ఉంటాయిరా పద్ధతి, అవును నిజమే. మాట్లాడిన తర్వాత ఒక అరగంటకి ప్రోగ్రామ్ అయ్యి కిందకు వచ్చిన తర్వాత ఒక విలేకరు అడిగాడు, తప్పు కదన్నా ఇలా అంటాం, తప్పే ఉందన్నా ఇలా జరిగింది కదంటే, అప్పుడు నువ్వు వాళ్ళ పేరు చెప్పాలి కదా అంటే అప్పుడు ఆలోచించి కరెక్ట్, మనం ఒకటి ఊహించుకొని అనుకోవటం తప్పు, క్లారిటీ ఉండాలి. నాకు సంబంధం లేని విషయాన్ని నేను భుజాన్ని వేసుకొని నేను పెయిన్ ఫీల్ అయిపోయి ఏదో ఒక మంచిదానికి తప్పు జరుగుతుంది దాన్ని ఎత్తి చూపెడుతున్నారు అనేదాన్ని ఆవేశపడిపోయి చేయటం. చెప్తారుగా ఇలా చూపించినప్పుడు ఈ మూడు మనకే చూపిస్తాయి అనేది నిజం. సో అది ఇంట్రెస్ట్గా చెప్పింది కాదు, వాంటెడ్లీ చెప్పినదే కాదు, మీరు అనుకున్న పాపం నా వల్ల ఒకళ్ళు రాశారు, నా వల్ల త్రివిక్రమ్ గారి దగ్గరుండి అలా చెప్పించారు, అందుకే ఆయన నవ్వుతున్నాడు అన్న. నిజంగా నా వల్ల అతనికి అంత బ్యాడ్ పేరు, ఆయన గురించి అలా అనుకోవటం కూడా తప్పు. నేను త్రివిక్రమ్ గారికి కూడా సారీ చెప్తున్నాను, సారీ సార్ నా వల్ల మీరు మాట్లాడారు.
మళ్ళీ ఒక మంచి జోక్ చెప్పండి.